ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ రోజు నుండి కూడా ఆధార్ కార్డుపై కేంద్రం మరో సంచలన నిర్ణయం అయితే గనుక తీసుకోబోతోంది. దీన్ని త్వరలోనే అమల్లోకి అయితే తీసుకొస్తున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంటోంది. ముఖ్యంగా చూస్తే హోటల్స్‌లో గాని, లేదా ఈవెంట్ కంపెనీలు, లేదా జిమ్‌లు, ట్రావెల్ ఏజెన్సీస్ ఇవాళ ఏదైనా కూడా ఇకపై ఎవరు కూడా కస్టమర్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ లేదా ఫోటో తీసుకొని దాచుకోలేరు. సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడైతే గనుక ఈ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉందా అని అడుగుతుంటారు. లేదంటే గనుక ఆన్‌లైన్‌లో మీరు మాకు ఆధార్ కార్డ్ పంపించండి అని చెప్తూ ఉంటారు. సో ఇక నుంచి అలా తీసుకోవడానికి లేదు. ఈ పాత పద్ధతి త్వరలోనే పూర్తిగా చరిత్రలో కలిసిపోనుంది. ప్రభుత్వం ఈ దిశగా కఠిన నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఆధార్ కార్డ్ యాక్ట్ ప్రకారం ఎవరి ఆధార్ కాపీనైనా కారణం చూపించకుండా సేకరించడం చట్టవిరుద్ధం. కానీ ఇప్పుడు దాన్ని ఇంకా గట్టిగా అమలు చేయడమే కాకుండా పూర్తిగా డిజిటల్ వెరిఫికేషన్‌కి అయితే మార్చేస్తున్నారు. యూఐడీఏఐ కొత్తగా తెచ్చిన సిస్టంలో 2 రకాల వెరిఫికేషన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి ఆధార్ కార్డులోని క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా, లేదా 2 త్వరలోనే రానున్నటువంటి అత్యాధునిక మొబైల్ యాప్ ద్వారా రియల్ టైమ్ ధృవీకరణ. ఈ యాప్ ఒకసారి ఓటీపీతో వెరిఫై అయితే కస్టమర్ పేరు, ఫోటో, అడ్రస్ సంస్థకు కనిపిస్తాయి. కానీ ఆ డేటా ఎక్కడా కూడా సేవ్ కాదు. జస్ట్ ఒకసారి కనిపించడం మట్టుకే జరుగుతుంది. ఇక ఎవరి సర్వర్‌లోనూ మన యొక్క డేటా అయితే ఉండదు. అంటే డేటా లీక్ అవ్వడం అనేది అసాధ్యం. యూఐడీఏఐ అధిపతి భువనేష్ కుమార్ ఇటీవల ఈ విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పారు. పేపర్ ఆధార్, ఫోటో ఆధార్ పద్ధతి పూర్తిగా ముగిసిపోతోంది. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ కూడా ఇకపై ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా 100% డిజిటల్‌గా జరగాల్సిందే. ఇక ఈ కొత్త యాప్‌లో ఇంకా ఎన్నో సౌకర్యాలున్నాయి. మొబైల్ లేని ఇంటి పెద్దల ఆధార్‌ని కూడా లింక్ చేసుకోవచ్చు. అడ్రస్ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్‌గా అందరికీ కనిపిస్తుంది. ఎయిర్‌పోర్ట్ చెక్ ఇన్ అయినా, సిమ్ కార్డ్ తీసుకున్నా, హోటల్ రూమ్ బుక్ చేసినా ఒక్క స్కాన్ లేదా ఒక ఓటీపీతో పనైపోతుంది. ఈ మార్పు రాబోయే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌కి కూడా పూర్తి అనుగుణంగా ఉంటుందని ఆధార్‌కి సంబంధించి అధికారులు తెలిపారు. మరో 18 నెలల్లో ఆ చట్టం పూర్తిగా అమల్లోకి వస్తే భారత్‌లో పర్సనల్ డేటా భద్రత కొత్త స్థాయికి చేరుకుంటుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇకపై ఆధార్ కార్డ్ జిరాక్స్‌ని ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీ డేటా ఎవరి వద్ద ఉండదని చెప్తున్నారు. కానీ ఈ సిస్టమ్ కొంచెం ముందుగా తీసుకొచ్చుంటే బావుండేది. ఎందుకంటే ఇప్పటికే 90% డేటా ప్రతి ఒక్కరి దగ్గరికి, ప్రతి ఒక్కరి డేటా కూడా బయటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆధార్ కార్డ్ ఇవ్వకుండా ఎక్కడ ఏ పని జరగట్లేదు. ప్రతి ఒక్కరు కూడా వారికి తెలుసో తెలియకో చాలా చోట్ల ఆధార్ ప్రూఫ్ అయితే గనుక ఆధార్ జిరాక్స్‌లు ఇవ్వడమో, ఫోటో పంపించడమో ప్రతి ఒక్క చోట జరిగే ఉంటుంది. బ్యాంక్‌తో సహా ఏ స్కీమ్‌లో జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు మీ ఆధార్ కార్డ్ పంపించండి అని అడుగుతారు. సో ఇప్పటికే చాలామంది ఆధార్ డేటా అయితే బయటికి వెళ్ళే ఉంటుంది. సో ఇక నుంచైనా త్వరలో కొత్త సిస్టమ్ అయితే తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు.